ఏంట్రా ఇంకా షాక్ లో ఉన్నారు? ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, బయటకు వచ్చేయండి. దా రే, నీ 5 నిమిషాల లవ్ కోసం నా 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేస్తావరా? రే, నీ హార్ట్ లో లవ్ కి ప్లేస్ లేదని సొల్లేసావు కదా. అవునరా, ఆల్రెడీ తన నా హార్ట్ లో ఉంది కదా. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అన్నావు. తనతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, తన నా హార్ట్ లో ఉంది. మై హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కదా. ఏంటన్నావు? 100 కోట్ల ఆస్తాను. తన నా ఫ్రెండ్. ఈ ఆయన నాకు 100 కోట్లు ఉంటది. అప్పుడు నేను 100 కోట్లు ఆశపడుండే కదా. అమ్మా, ఇది తెలియక వాగేశావురా. 5 నిమిషాలు నీ లవ్ కోసం 100 ఏళ్ళు మా జీవితాన్ని నాశనం చేస్తావరా? క్యారెక్టర్ కాదు, సెల్ఫిష్ క్యారెక్టర్. దొంగ నా కొడుకు. నీ స్వార్థం కోసం ఆ పంట గుర్తుదంతా నాకు పెళ్లి ఫిక్స్ చేస్తావా? అంటే ఫ్రెండ్స్ 2 టైప్స్ రా. ఉపయోగించుకోవాలి లేదా ఉపయోగపడాలి. నేను మిమ్మల్ని ఉపయోగించుకున్నాను రా. హలో హలో, ఆర్ యు ఎంజాయింగ్ యువర్ సెల్ఫ్? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సార్ డౌట్ అండి సార్. వాడికి సార్ అడగరా. డౌట్ వీడికా వాడికా? ఏంటో అడుగు. లైటర్ మిస్ అయితే నీ ఏళ్ళు తీశారు. మీ అమ్మాయి ఎవరు తిన్నా లేచిపోతే చంపేస్తా. ఎవరినైనా సరే, మీకు గాని ఆ థాట్ వచ్చిందనుకో, ఇక్కడ పెట్టి పేలిస్తే ఏమవుద్ది? సార్ ఏమవుద్ది? ఏమవుద్ది? ఏమైంది? వీడికి షాక్ లో గొంతుపోయిందిరా. ఇప్పుడు ప్రాణాలు పోతారా? అమ్మాయి చోలికి పోవద్దురా. వద్దురా, అరే వద్దురా. I love you. ఐ లవ్ యూ చెప్తావా? నన్ను చంపినా చెప్తాను సార్. సార్, నేను మీకు ఐ లవ్ యూ చెప్పకూడదా సార్? బాగా ఐ లవ్ యువర్ స్టైల్ సార్. ఐ లవ్ యువర్ డ్రెస్సింగ్ సార్. ఐ లవ్ యువర్ జోక్ సార్. అరే రే, యువర్ డింపుల్స్ ఆల్సో ఐ లవ్ సార్. మీరు సిగ్గుపడుతుండే క్యూట్ కొంటారా తెలుసా? 1 ఫోటో సార్. Hey, come on, follow me. Baby, I'm going to cancel. ఓకే డాడ్. చూసావా, నువ్వు అడిగినట్టు నీ బాబు ముందు ఐ లవ్ యూ చెప్పా. నీ గట్స్ నాకు ఈ నచ్చాయి. రోజు రాత్రి 12 o'clock దయ్యాలు తిరిగే టైంలో నిన్నెత్తుకెళ్ళిపోతా. బీ రెడీ. ఆర్ యు క్రేజీ? నో, ఐఎమ్ డిస్కో. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? డాడీ చూస్తే ఇరుక్కుంటాం. చెప్తున్నా కదా. నేనున్నానుగా, నేను తీసుకెళ్తానే. ఈడేంట్రా కాకిలారిస్తాడు? కుక్కలా రావాలి కదా. బయట మిడ్ నైట్ కుక్కలు అరుస్తున్నారు. ఇంత రాత్రి అరుపులేంటి? లేదు సార్, ఆ దొంగ మీ కూతురు రూమ్ లోకి వెళ్తే డౌట్ వచ్చి అరుస్తున్నాం సార్. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. బయట టైట్ సెక్యూరిటీ ఉంది. సార్ అది కాదు సార్. అరే రే, నువ్వు చెప్పరా. కుక్కల్లా అరిచి నిద్ర పాడు చేసి పూతులు.
అన్ని కొడకండి సార్. పాపం వాడు తిట్టండి సార్ మిమ్మల్ని. పొగుడుతాడు సార్. మరి వీడేంటి ఉప్పా ఉప్పా ఆ, అంటున్నాడు? ఆపండి. ఉప్పు ఉప్పు అంటే మీ ఉప్పు కారం తింటున్నాను చెప్తున్నాడు సార్. అంటే వదిలేండి సార్. అవునా? కుక్కలు సార్ ఇల్లు. సారీ బ్రదర్, నీ గురించి తెలియక. ఓహో సారీ. ఈ టైంలో ఇవ్వడరా. ఏ డిస్కో ఆ ఫోన్ అందుకో. స్పీకర్ ఆన్ చేయి, మాట్లాడతాను. ఆన్ స్లీపింగ్ కాల్ టుమారో. నేను భాస్కర్ పట్లన్నా నలుగురు కుర్రనాయాలు మన డబ్బంతా కొట్టేశారన్నా. నీకు భయపడి ఇన్నాళ్ళు చెప్పలేదన్నా. ఆ నలుగురు టోటల్ గా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నా. హైదరాబాద్ లో మన ఇజ్జత్ అంతా పోయిందన్నా. ఆసుబాయ్ అంటే ఏంటో వాళ్ళకి తెలిసి రావాలన్నా. వాళ్ళు బ్యాంకాక్ లోనే ఉన్నారన్నా. నరికినాయన్నా నా కొండల్ని. ముందు వాళ్ళని గుర్తుపట్టాలి కదా. ఐ వాంట్ ఫోటోస్. ఆ నలుగురు ఫోటోల్ని ఫ్యాక్స్ పంపిస్తున్నారన్నా. ఇప్పుడే పంపించు. ఆ, నేను ఇక్కడ ఇంత పెద్ద డాన్ని నా డబ్బే తొప్పారంట హైదరాబాద్ లో. సరికి కైమా కింద కొడతా. ఫ్యాక్స్ వచ్చింది. ఆ, అంటే మీరెందుకు వెళ్తారు సార్? మన డాగీస్ ఉన్నారు కదా. అరే, నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తా. మీకు ఎందుకు సార్ స్ట్రెయిన్? మేము ఉన్నాం కదా. ఆ రాస్కల్స్ దొరకాలి, కోచి కారం పెడతాం. ఓ దేవుడా, ఫ్యాక్స్ వచ్చేసింది. ఏయ్. ఆ, ఆ, ఆ. ఇప్పుడు నా మనీ లేపేసింది వీళ్ళ. ఆసుబాయితోనే పెట్టుకుంటారా? దొరకాలి, చెప్తా ఒక్కొక్కడి సంగతి. ఫోటో 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 ఎవరు మార్చారా? మార్చింది నేను. ఆడి అసిస్టెంట్ నాకు ఎప్పుడో తెలుసు. అన్నా ఫోటోలు చూసావా? చూశాను. వాళ్ళ చావు నా చేతిలో గ్యారెంటీ. ఆ? రై, ఇప్పటి నుంచి ఈ నంబర్ కి ఫోన్ చేయవు. నాకు డిస్టర్బ్ అవుతోంది. నా పర్సనల్ నంబర్ కి ఫోన్ చేయి. నీ పర్సనల్ నంబర్ నాకు ఇస్తున్నావా? అవును, నువ్వు నాకు చాలా నచ్చిన పర్సన్. అన్నా నీ ప్లేస్ నా హార్ట్ లో ఉందిరా. ఇంత ప్రేమ తట్టుకోలేకపోతున్నానన్నా. ఏడుపు వస్తుందన్నా. అయితే ఓ పని చెయ్యి, ఏంటన్నా? ఏడ్చే. ఆ? ఆ. మనీ మ్యాటర్ ఎలాగో మేనేజ్ చేసావురా. వాడి కూతురు జోలికి పోవద్దురా, చంపేస్తాడరా. ఇక్కడ నుంచి ఓకేరా, వెళ్ళిపోతా. వెళ్ళిపోదాం. కానీ ఆడి కూతుర్ని కూడా తీసుకెళ్దాం. ఇప్పటి నుంచి ఆడికి డిస్కో స్టార్ట్స్. So, that's a message. You told her also love that. Hey, God, search. Yeah, guys, let's party. ఇప్పుడు హ్యాపీనే కదా? Yes, very happy, very. Thank you so చాలా much. happy రా. Thank you. ఏం టార్చర్ పెట్టారు వాడి కుళ్ళు జోకులు వాడా. రే ఇంతకీ ఆ రియాక్షన్ ఏదంతా? రేయ్, ఎవరి ఫీలింగ్స్ ఆపుకోకండ్రా. అర్జెంట్ గాడికి ఫోన్ కలపండి. సాడిజం ఒక్కొక్కరిది బయటికి పెట్టండి నా పీపుల్ లారా. బేబీ, బేబీ అంతరా బేబీ. బేబీ గొంతులో వినిపిస్తుందా, బాబు గొంతులో వినిపిస్తుందా? ఎదవ జిగురు జింగాని అనా ఎలా? రైట్. నా కూతురు ఫోన్ నీ దగ్గర ఎందుకుందిరా? నీ కూతురే మా దగ్గర ఉందిరా. షైనీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పెళ్లి చేయడానికి మేమరా ఫ్రెండ్స్ అంటే. ఒరేయ్, నీ జోకులు నువ్వు వింటావరా? నీ జోకుతోటి వాచ్ చేసుకుని చేస్తావరా? మాడిపోయిన పిజ్జా పిజ్జా నువ్వు. రెడీ? Hey, overaction చేయకు. He's my dad. ఏ బేబీ, షైనీ. నాకే టోకరా ఇస్తారా? బిఫోర్ సన్సెట్ ఐ వాంట్ దెమ్. గో. ఎంత దూరం వెళ్తారో అదే చూస్తా. అరే కెసినోకి వచ్చావు. అర్జెంట్ కదా? రేయ్, ఏంటన్నా? వావ్, రేయ్, ఇదంతా గ్యాంబ్లింగ్. నాకు ఈ ఆట చాలా ఇష్టం. రా. నేను నా డార్లింగ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు అమ్మాయిలు కంటాం. ఈ బాల్ కనుక నేను అనుకున్నట్టు 9 మీద పడితే నా కళ్ళేసం అయిపోతా. ఇద్దరు అమ్మాయిలు ఎందుకురా? ఎందుకంటే అమ్మాయిలు పుడితే కట్నాలు ఇవ్వనని చెప్పేసి పురుట్లోనే చంపేస్తారు రా కొంతమంది ఎదవ పీపు నా కొడుకులు. అందుకే దేశంలో మొత్తం అమ్మాయిలు తగ్గిపోతారు. ఫ్యూచర్ మొత్తం అమ్మాయిలకే డిమాండ్. నా ఒక్కొక్క కూతురికి ₹1,00,00,000 లెక్కన ఎదురు కట్నం డిమాండ్ చేస్తా. వామ్మో వామ్మో, పెద్ద కమర్షియల్ గడ్రా వీడు. నా సంగతి నీకు తెలియదేంట్రా? కమాన్ బేబీ, లెట్స్ ప్లే దిస్. కమాన్ కమాన్. 9. షైనీ మనకి ఇద్దరు కూతుర్లు. ఏంటి డల్ గా ఉన్నావు? నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఏయ్, జోక్ చేస్తావు కదా? జోక్ చేస్తారా? తన బాబులాగా జోక్ వేస్తారా? జోక్ కదా? Just shut up. I'm serious.
నేను ఎంబీబీఎస్ చదువుకునే టైంలో నా బ్యాచ్మేట్ నాకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరి ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యాయి. షైనీ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మరి నన్నెందుకు రమ్మన్నావు? నేను రమ్మనలేదు, నువ్వే రమ్మనేలా చేశావు. వరుణ్ అంటే మా డాడీకి ఇష్టం లేదు. మా నాన్న నుంచి దూరంగా పారిపోవాలని హైదరాబాద్ లో నేను 2 times ట్రై చేశాను. అన్ఫార్చునేట్లీ నువ్వు నా ప్లాన్స్ మొత్తం స్పాయిల్ చేశావు. నన్ను డిసప్పాయింట్ చేశావు. నాకు నీ మీద పీకల దాకా కోపం వచ్చింది. కసి పెరిగింది. ఆ కోపంతో నీతో ఛాలెంజ్ చేశాను. నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే ఇక్కడ కాదురా, నన్ను వెతుక్కుంటూ రా. నువ్వు అసలు రావనుకున్నాను, కానీ వచ్చావు. థ్యాంక్స్. అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, రియలీ సారీ. నన్ను క్షమించు. దేవుడున్నాడు, దేవుడున్నాడు. లవ్ కోసం ఫ్రెండ్షిప్ తో ఆడుకుంటావరా? దేవుడు నిన్ను డిస్కో ఆడుకున్నాడు రా. డిస్కో డిస్కో డిస్కో. డిస్కో. నువ్వు షైనీ ఇంతగా లవ్ చేస్తున్నావు అనుకోలేదురా. సారీ రా. రే, ఏంట్రా నీకు తక్కువ? అరే నీకు విషయం తెలుసా? హైదరాబాద్ లో అమీర్పేట, బేగంపేట, దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్ ఎక్కడ చూసినా సరే దీనికంటే కత్తిలాంటి ఫిగర్లు ఉంటారా. చూడరా, ఇది జస్ట్ యావరేజ్ ఫిగర్ రా. రే, ఒగ్గీసి వెళ్ళిపోదాం పదరా. పదరా. నోరా, నేను తప్పు చేశాను. నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? నేను ఈ అమ్మాయిని తన లవర్తో కలుపుతాను రా. లైఫ్ అన్నది పెద్ద జర్నీ లాంటిది. లవ్ అన్నది అందులో చాలా చిన్న పార్ట్ మాత్రమే. మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలో గొప్పతనమే వేర్రా. కేక అదుర్స్ చింపేశావు, అదిరిపోయి సూపర్, మోరలెస్, ఫెంటాస్టిక్. ఏం చెప్పావురా? మళ్ళీ చెప్పు, రిపీట్. లైఫ్ అన్నది ఒక జర్నీ. అందులో లవ్ అన్నది చిన్న పార్ట్ మాత్రమే. మనం ప్రేమించిన అమ్మాయి మనం దక్కించుకోవడం కంటే మనం ప్రేమించిన అమ్మాయి ప్రేమని గెలిపించడంలోనే ఎంతో గొప్పతనం ఉంది సార్. నువ్వు నువ్వు దగ్గుపాటి వెంకటేష్. ఐ మిస్ యూరా. నీలాంటి మిస్ అయిపోయారా. చాలా కోల్పోయారా. మీరెందుకు సార్ ఏడుస్తున్నారు? నాది సేమ్ లవ్ స్టోరీ. నేను నా చింగిడి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. లేచిపోదాం అంది. సరే అన్నాను. నేను గుళ్ళో ఎదురు చూస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి పంపించి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాను. అరగంట అయింది, రాలేదు. గంట అయింది, రాలేదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. స్విచ్ ఆఫ్. నా లవర్కి ఫోన్ చేశాను, రెస్పాన్స్ లేదు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. నన్ను బయటికి కట్టేసి గుడి తలుపులు పూజేసుకున్నారు. అయినా అప్పటికే వాళ్ళు రాలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ నా లవర్ తీసుకుని జంపు చీలాడి వాళ్ళిద్దరు జంట అయ్యారు. నాకు ఈ గంట మిగిలించారు. అందుకే ఆ బాధను మర్చిపోవడం కోసం బందర్లో ఉన్న పాత్రికలు అమ్మేసి బ్యాంకాక్ వచ్చి డైలీ ఒక గుంటతో ఇలా గంట గుంటు పచ్చేస్తానే. అప్పుడే కనుక నీలాంటి ఫ్రెండ్ నాకు ఉండుంటే ఈ గంట ప్లేస్ లో ఆ గుంట ఉండేది. నీ పేరేం చెప్పావు? డిస్కో. డిస్కో. చూడు డిస్కో, నువ్వు నీ లవర్ని ఆ అమ్మాయి లవర్ చేతిలో పెట్టడం నేను ఈ 2 కళ్ళతో చూడాలి. ఐ వాంట్ టు సీ దిస్ సాక్రిఫైస్ లవ్ స్టోరీ. పద, ఇగో నీకు ఎప్పుడు సాయంకాలం నేను చేస్తాను. పద, ఐ వాంట్ టు సీ దిస్ క్లైమాక్స్. ఎక్కువ సార్లు మసాజ్ చేయించుకుందానని థాయిలాండ్ గవర్నమెంట్ నాకు జీప్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఉంచుకో, ఎంజాయ్. యూర్ గ్రేట్. సీ దేర్. ఎవరాడు? అల్లే సార్, వాళ్ళ ఫాదర్ బ్యాచ్. రన్. పరిగెత్తండి. గో బ్యాక్. డిస్కో అది కదరా. ఇగో ఇది ఇది కనబడి. శంభో శివశంభుల రమణయ్య లాంటి క్యాడర్ అనేది ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేస్తా. ఎదురు తిరిగితే ప్రాణాలు తోడేస్తా. రండ్రా. ఆంధ్ర
యువర్ ఫాదర్ కాలింగ్ అంటే మన విలన్ ఇలాగ నేను డీల్ చేస్తా హలో రా షాక్ తిన్నావా మైండ్ బ్లాక్ అయిందా నేనే బే లవర్ రియల్ లవర్ హలో ఇక నీ కూతురు నీకు లేనట్టు ఎవట్రా నువ్వు మర్చిపోరా గూట్లే జూ పీ కుమే కుమే ఓకే ఏంట్రా ఇక మాడరా రైట్ ఫోన్ పెట్టబే అరే చేసింగ్ బాగుందిరా గన్ ఫైరింగ్ లేదట్రా టిష్యూ ఉంటే బ్రహ్మాండంగా ఉంటది